ఐ డోంట్ బిలీవ్ దిస్. రియలీ? నువ్వు తనని డిఫెండ్ చేస్తున్నావా? తను ఇంత పెద్ద తప్పు చేసింది అయినా సరే అయినా నీకేమైంది? కోర్టులో ఎంతో పెద్ద పెద్ద స్పీచెస్ ఇస్తావు కదా అందరికీ, నిజాయితీ గురించి, మానవత్వం గురించి. ఇప్పుడేవవి? తనకి విషయం తెలుసు కదా, ప్రదీప్ అన్నయ్యకి పెళ్ళైపోయిందని తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఇక్కడ నిలబడి నాతో వాదిస్తున్నావా? నేనేం వాదించడం లేదు సాగర్, చెప్తున్నానంతే. కరుణ అలాంటి అమ్మాయి కాదు, తను ఎప్పటికీ అలా చేయలేదని నాకు తన మీద పూర్తి నమ్మకం ఉంది. మనకి ఏ మనిషి మీదైతే అందరికంటే ఎక్కువగా నమ్మకం ఉంటుందో ఒక్కోసారి అదే మనిషి మనకి మర్చిపోలేనంత నమ్మక ద్రోహం చేస్తారు. అమ్మ కూరలు తీసుకొస్తుంది. ఆ తర్వాత జంగ్లీ అంకుల్కి ఫోన్ చేసి ఆయనకి చెప్తాను వచ్చి నన్ను కలవమని. ఎంతో బాగుంటుంది. నేను ఆయనతో మళ్ళీ ఆడుకుంటాను. మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. కూరగాయలు తీసుకోవడానికి ఇంతసేపు ఎందుకు పడుతుంది? చూస్తుంటే ఆ కూరలవాడు ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడనుకుంటా. అందుకే అమ్మ అతనితో గొడవ పడుతుంటుంది. ఐ డోంట్ నో నీకు అసలు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఏదైనా తెలుసా లేదా అని. నీకు నిజంగానే తెలీదా లేక తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? ఇదే కాదు, నీకు దేనిని అంత సులభంగా నమ్మే అలవాట్లేదు కదా. ఎనీవే, నేను నీతో మాట్లాడడానికి రాలేదు. కరుణ ఇక్కడికొస్తే నువ్వు తనకు గట్టిగా చెప్పు. మా అన్నయ్య వదిలిన మ్యారీడ్ లైఫ్లో ఒకవేళ తను ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే నాకంటే చెడ్డవాళ్ళు ఎవరో ఉండరు. అలాగే గంగా, నువ్వు కూడా గుర్తుంచుకో, మీతో ఇప్పుడు నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. అమ్మ తన పర్స్ ఇక్కడే వదిలేసింది. మరి డబ్బులు ఎలా ఇస్తుంది? అమ్మని పర్స్. జంగ్లీ అంకుల్. నో కృష్ణ, కృష్ణ వద్దు. కృష్ణ నీకు హెల్త్ బాలేదు. వద్దు కృష్ణ, నీకు ఒంట్లో బాలేదు. కృష్ణ. జంగ్లీ అంకుల్, జంగ్లీ అంకుల్ ఆగండి. జంగ్లీ అంకుల్ ప్లీజ్ ఆగండి, నేను మీతో మాట్లాడాలి. జంగ్లీ అంకుల్ మీరెందుకు వెళ్ళిపోతున్నారు? నేను మీతో మాట్లాడాలి. కానీ నాకు నీతో ఏమీ మాట్లాడడం లేదు. మీకు అమ్మతో గొడవ జరిగింది కదా, చెప్పండి. మళ్ళీ మీకు అమ్మతో గొడవ జరిగిందా? అవును. కానీ ఇప్పుడు నేనేమీ చేయలేదుగా. నా మీద ఎందుకు కోపడుతున్నారు? నేనేమీ అమ్మని కాదుగా. యూ హ్యావ్ నో ఐడియా. నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉంటావు. అది నా ఫేస్ కలుస్తుంది. అది కూడా మా చిన్నప్పటి అమ్మలాగా. కానీ నేను అమ్మని కాదు. తనకి నాకు తేడా ఉంది. అమ్మకైతే ఏడవటం కూడా రాదు. నాకు బాగా ఏడుపొస్తుంది. అమ్మకు చీకటంటే అస్సలు భయం ఉండదు. నాకు చాలా భయం ఉంటుంది. తను గాలిపటం ఎగరేయడంలో ఎక్స్పర్ట్. కానీ నాకు గాలిపటం పట్టుకోవడం కూడా రాదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.